కాపీ పేస్ట్ అనమాట. ఒక మాట అటు ఇటు కూడా పొలిపోదు, అట్లనే మాట్లాడడం మనం చాలా సార్లు చూసాం. అందుకోసం మేము ఎప్పుడు అనేది స్క్రిప్ట్ వస్తుంది, స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నారు అని. అయితే మీ పార్టీది ఒక విలక్షణమైన శైలి ఏంటంటే, మీది మా అంతా అగ్రెసివ్ మోడ్ కదా, ఇలా ఒకటే స్క్రిప్ట్ ఉండదు, డిఫరెంట్గా మాడుతుంటారు, ఎక్కువ భావోద్వేగాలు ఉంటాయి మీరు మీ నాయకులు మీ ప్రతినిధులు మాట్లాడే దాంట్లో. వీళ్ళు ఏంటంటే సీజన్డ్ పొలిటికల్ పార్టీస్ కదా, అంటే మీరు కాదని కాదు, మీరు ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాబట్టి వీళ్ళ స్క్రిప్ట్లో మీరు అన్నట్టు పులి స్టాప్లు కామాలు ఎక్కడ మారవు. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే సరే మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఒకసారి జగడం సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. జగడం సత్యనారాయణ గారు వాళ్ళ స్కూల్ చాలా పెద్దది. సత్యనారాయణ గారు, పివి సునీల్ కుమార్ ఆయన గురించి మీకు వేరే చెప్పక్కర్లా, వివాదాస్పద అధికారి అని చెప్పేసి పదే మీరు ఆయన మీద దాడికి దిగేవారు ఇంతకుముందు వైసీపీ అధికారంలో ఉండగా. సార్ ఆయన రెస్పాండ్ అయ్యారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంతవరకు రెస్పాండ్ కాల, మరి ఆయన ట్వీట్ చేయటం అట్లాంటివి ఏం చేయలే. సరే మీరు ఆల్రెడీ వేసేసిన శిక్షల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి అయితే వైజాగ్లోనో లేకపోతే రాజమండ్రిలోనో, మరి చంద్రబాబు గారిని రాజమండ్రిలో పెట్టించాడు కాబట్టి వాంటెడ్గా అదే బ్యారక్స్లో ఈయన్ని కూడా పెడతారా? దీని మీద నిన్న విస్తారంగా జరిగినాయి డిబేట్లు సోషల్ మీడియాలో. ఇంతకు మీరెక్కడ డిసైడ్ అయ్యారు, మీరెక్కడ ఫిక్స్ అయ్యారు, ఆయన ఎక్కడికి పంపిస్తున్నారు? వాసుదేవన్ గారు, ముందుగా డిబేట్ నిర్వహిస్తున్నటువంటి మీకు, అదేవిధంగా సభలు మరి ప్యానల్లో పాల్గొన్నటువంటి ప్లేస్మెంట్, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులకు కూడా ప్రత్యేకమైనటువంటి శుభోదయం. ఈరోజు మీరు రఘురామకృష్ణరాజు గారు పెట్టినటువంటి కేసు నమోదైనటువంటి సెక్షన్స్ మీద 120 కానీ 166 కానీ 167 కానీ 197 కానీ మరి పాయింట్అవుట్ చేసినటువంటి కానీ ఇటువంటి సెక్షన్స్ అన్ని కూడా వేసుకుంటూ ఎఫ్ఐఆర్ ఈ రోజు నమోదైన సందర్భంలో సునీల్ కుమార్ గారు ట్వీట్ చేసినటువంటి దాని మీద మనం డిబేట్కి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి ఆయన ఈ ఆఫీసర్స్ ఎందుకని ఈ విధంగా తయారయ్యారో నాకు అర్థం కాదు. కానీ సునీల్ కుమార్ గారు స్వతహాగా ఒక మంచి పొజిషన్ నుంచి, మంచి లక్షణాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఐఏఎస్, కూడా ప్రవీణ్ ప్రకాష్ గారు పుల్లేరు సరస్సు లాంటి ఆక్రమణల్ని కొల్లగొడుతున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో మేము ఆ రోజుల్లోనే ఒక మంచి ఆఫీసర్స్ అని చెప్పేసి వీళ్ళ గురించి చెప్పుకుంటున్నటువంటి సందర్భాలు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ విధంగా అటువంటి ఆఫీసర్సే జగన్ స్టేజ్ మీద ఉంటే మోకాళ్ళ మీద మోకరిల్లి పరువు తీసేసినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాం సార్. ఈ రోజు మరి ఈ విధంగా రఘురామరాజు కృష్ణరాజు గారు మరి నా మీద ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని, ఈ కేసుని పక్కకు పెట్టేసింది. మరి ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చూసి సునీల్ కుమార్ ట్వీట్ చేయడం అనేది చాలా బాధాకరమైనట్టు. ఎందుకంటే అది తెలుసు, లా తెలుసు, ఆ ప్రొసీజర్ ఏంటో తెలుసు, అయినప్పుడు కూడా ఆ విధంగా ట్వీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఒక ఆఫీసర్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా కరెక్ట్ కాదు అంటున్నానంటే, రఘురామకృష్ణరాజు గారికి ఆ రోజు న్యాయం జరగలేదు. నాకు జరిగినటువంటి అన్యాయానికి వచ్చినటువంటి తీర్పు కానీ, లేకపోతే అక్కడ రిజర్వ్ అక్కడ పక్కన పెట్టడం కానీ దానికి చట్ట విరుద్ధంగా నాకు అనిపించింది అని ఆయన అనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఆ రైట్ రాజ్యాంగమే కల్పించింది. అటువంటిప్పుడు మళ్ళీ ఆయన ట్వీట్ చేయడం అనేది, ఒక ఆఫీసర్ ట్వీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ ఈరోజు. ఎందుకంటే అది మనందరం కూడా తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మాయలో పడి ఏ విధమైనటువంటి తప్పులు చేసుకుంటూ వచ్చారో, రూల్ బుక్స్ ఇందాక మేడం చెప్తున్నారు, రూల్ పొజిషన్ కూడా తప్పి ఈ విధంగా ఎందుకని వీళ్ళు ఇటువంటి పద్ధతిని అవలంబించుకున్నారో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి చరిత్ర కూడా మనం ఈ రోజు, ఎందుకంటే వాళ్ళ పోస్టింగ్ స్టార్టింగ్ లో వాళ్ళ విధానం ఎలాగుంది, ఇప్పుడు ఎండింగ్ వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటనేది అనాలిసిస్ చేయవలసినటువంటి అవసరం కూడా ప్రభుత్వాలు దేవతారు ఇటువంటి ఆఫీసర్స్ ఖచ్చితంగా. ఎందుకంటే మే 14 జరిగినటువంటి సంఘటనలో రఘురామకృష్ణరాజు గారిని మరి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి ఎంపీగా, లేకపోతే ఎమ్మెల్యేగా, లేకపోతే సీఎంగా, పిఎంగా ఎవరు తప్పు చేసినా ఆ కేసు అనేది చేయొచ్చు, తప్పులేదు. కానీ ఒక నిరాధారమైనటువంటి వ్యవహారంలో, ఇందాక మన అనలిస్ట్ మరి చౌదరి గారు అన్నట్టు
వాళ్ళిద్దరికీ ఎక్కడ చెడిపోయింది, కావాలని ఏరి కోరి రఘురామకృష్ణరాజు గారిని తెచ్చుకుంటే వాళ్ళిద్దరికీ ఎక్కడ చెడిపోయిందంటే ఖచ్చితంగా అందరికీ కూడా ప్రపంచం అంతా కూడా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పైసాకి ప్రాణానికి లంకి ఇక్కడే వచ్చింది తగు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, జగన్మోహన్ రెడ్డి గారికి పైసాకి ప్రాణానికి లంకి. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదు అనుకుంటే మీకు ఒక విషయం చెప్తాను, మీరే మాట్లాడారు. ఎక్కడ చెడిపోవటం కాదు, అసలు ఎక్కడ మొదలైంది దగ్గరకు రావాలి మీరు. ఈయనకేమో కంగారు ఎక్కువ. ఒక్క నిమిషం, రఘురామకృష్ణరాజు గారికేమో సీటు కన్ఫర్మ్ చేయట్లేదు. ఎవరు? చంద్రబాబు గారు చిట్ట చివరి నిమిషం వరకు నానిచి ఇస్తారు. ఈయనకేమో కంగారు ఎక్కువ. ఈ లోపల ప్రశాంత్ కిషోర్ ఆయన్ని అప్రోచ్ అయ్యారు. అక్కడ స్టేటస్ అంతా చూసి ఈయనైతే గెలిచే అవకాశాలు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ఛాయిస్ కాదు ఇది. ఆయనేమి రఘురామకృష్ణరాజు గారిని ఎంచుకోవాలా, ప్రశాంత్ కిషోర్ ఎంచుకొని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం వల్ల ఆయన తీసుకోబడ్డాడు, ఇవ్వబడ్డాడు. తీసుకున్నారు, ఇవ్వటం కాదు, టికెట్ ఇవ్వబడి. ఆయనకే మనసయ్యి ఆయన రాలా. ఈయన కన్ఫర్మ్ చేయనప్పుడు ఎక్కడో చోట నుంచి పోటీ చేయాలి. హీ వాజ్ ఇన్ ఎ హరీ. సో వైసీపీ ఎంచుకున్నారు. అందువల్ల ఎక్కడో చెడటం కాదు, ఎక్కడ మొదలైందో దగ్గరికి వచ్చి చెప్తున్నా. కావాలంటే యూ కెన్ క్రాస్ చెక్ విత్ రఘురామకృష్ణ. యూ కెన్ క్రాస్ ఇందులో ఇప్పుడు ఈ విషయంలో నేను తప్పు చెప్పచ్చు, ప్రశాంత్ కిషోర్ అయితే తప్పు చెప్పడం మీరు ఆయన అడగచ్చు. సత్యనారాయణ గారు. ఓకే సార్, ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేశారని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి మేలు అనే మాట నేను వాళ్ళ అదే డోంట్ ఇంటర్ప్రిట్. ఇప్పుడు మీరు అనుకున్నవి నా నోటి ద్వారా చెప్పించే ప్రయత్నం చేయొద్దు. మీరు మేలు అనుకుంటున్నారు, నేను అనుకోలా. జరిగిన వాస్తవం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లేట్ చేశారు టికెట్ ఇవ్వడంలో. చంద్రబాబు నాయుడు గారి టికెట్ ఇవ్వడంలో కానీ, రాజకీయంగా ఆయన ఎంపిక విధానం కానీ సక్సెస్ఫుల్ గా 99%, 100కి 200% ఆయన సక్సెస్ అయ్యారని చెప్పేసి రిజల్ట్ మనకి ఈరోజు చెప్పింది. ఖచ్చితంగా దాంట్లో మనం వేరే చర్చించుకోవాల్సిన పని లేదు. ఇక ఆర్ఎస్ మన